morning students, intermediate first year, subject Sanskrit. ఈ రోజు కాలాంశంలో మనం ఖాద్ భక్షణ అనేటువంటి ధాతువు గురించి తెలుసుకోబోతున్నాం. నిన్న ఈ ఖాద్ భక్షణ అనేటువంటి ధాతువు గురించి మీకు వివరించాను. అందులో వర్తమాన కాలము మరియు భూతకాలం గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క వర్తమాన కాలంలో ఈ ఖాద్ అనేటువంటి ధాతువు ఖాదతిగా మారిపోతుంది. లటు రూపం అని అంటాం దీన్ని. లటు రూపము, లట్ వర్తమానే లట్. ఈ యొక్క వర్తమానే లట్ అనేటువంటి రూపం అన్నప్పుడు మనకు ఖాద్ అనేటువంటి ధాతువు ఖాదతిగా మారిపోతుంది. ఆ ఖాదతిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా పలికాలి, ఏ విధంగా మనము అభ్యాసం చేయాలి అనేది తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క అభ్యాసం చేసే సమయంలో కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి ధాతు రూపాలు పలికేటప్పుడు అవి మార్పు చెందుతూ ఉంటుంటవి. ఇక వర్తమాన కాలంలో ఏ విధంగా పలకాలి, భూతకాలంలో ఏ విధంగా పలకాలి, భవిష్యత్ కాలంలో ఏ విధంగా పలకాలి అనేది మనకు ఒక్కొక్కసారి మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పును మనం సరిగా తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవడం అంటే మనం నిరంతరం అభ్యాసం చేస్తేనే తప్ప అది మనకు రాదు. లేదంటే ఈ ధాతువుల వల్ల మనకు భాషా పరిజ్ఞానం, భాష పైన పూర్తిగా మనం ఏ విధంగా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధాతువులు వాక్య నిర్మాణానికి, ఈ యొక్క శబ్దాలు ధాతువుల వల్ల మనకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ వాక్య నిర్మాణం అనేది తేలికగా మనం అర్థం చేసుకోవడానికి, ఒక వాక్యాన్ని మనం సరిగా వినడానికి, ఈ యొక్క వాక్యం సరిగా మనం అర్థం చేసుకోవడానికి, వాక్యం సరిగా నిర్మాణం చేయడానికి ఈ ధాతువులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈరోజు ఖాద్ భక్షణే యొక్క భవిష్యత్తు రుటు రూపాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా నిన్న వర్తమాన కాలం, భూతకాలంలో ఏ విధంగా పలుకుతామో చెప్పడం జరిగింది. అయితే లట్ రూపం అన్నప్పుడు అది సహజంగా లట్ అనేది ఏమవుతుందంటే ఖాదతిగా మారిపోతుంది. ఖాద్ అనేది ఖాదతిగా మారిపోతుంది లట్ రూపంలో. ఇక లట్ రూపంలో మనం తెలుసుకున్నాం ఖాదతి, ఖాదతః, ఖాదంతి, ఖాదసి, ఖాదతః, ఖాదథ, ఖాదామి, ఖాదావః, ఖాదామః. ఈ విధంగా మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క అలాగే లంగ్ రూపము అంటే భూతకాలము, అనద్యతన భూతి లంగ్ అని అంటాము. ఈ యొక్క లంగ్ రూపం అనేది అఖాద, అఖాదత, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత, అఖాదం, అఖాదావ, అఖాదామ అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఆ యొక్క ధాతు రూపము మారిపోతూ ఉంటుంది. మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. ఏ విధంగా మనము ఇది పలుకుతే సులువు అవుతుందో తెలుసుకుంటున్నాం. ఈ యొక్క రూపంలో అనేక రకాలుగా మార్పు చెందుతున్నప్పటికీ ఏ విధంగా పలుకుతుందో తెలుసుకుంటున్నాం. దాన్ని సాధారణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ యొక్క వర్తమానే లటు అయిపోయింది. తర్వాత అనద్యతన భూతి లంగ్ అనే రూపం వచ్చేసింది. మరియు భవిష్యత్ లుటుకు మనం వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క లుట్ రూపంలో ఏ విధంగా మనం పలుకుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఖాదిష్యతి, ఖాదిష్యతః, ఖాదిష్యంతి. చూడండి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఏంటంటే ఖాదిష్యతి, ఖాదిష్యతః, ఖాదిష్యంతి, ఖాదిష్యసి, ఖాదిష్యతః. ఇక్కడ విసర్గలు ఉండాలి. ఖాదిష్యతః. ఇది అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే దీనికి దానికి భిన్నము కొంచెం మాత్రమే ఉన్నది. ఖాదిష్యతః, ఖాదిష్యసి, ఖాదిష్యతః, ఖాదిష్యథ అనే వస్తుంది.
కాదిష్యామి, కాదిష్యావహ, కాదిష్యామః ఈ విధంగా పలుకుతాం. అయితే ఈ యొక్క ప్రథమ పురుష ఏకవచనం నందు ఇక్కడ తీ ఉంటుంది. ఇక్కడ మామూలుగా సాధారణమైన అల్ప ప్రాణమైనటువంటి తాకు గుడి తీ ఉంటుంది. ఇక కాదిష్యతి, కాదిష్యతః ఇక్కడ గమనించాలి. ప్రథమ పురుష ద్వివచనం నందు ఈ యొక్క కాదిష్యతః అని వస్తుంది. బహువచనం నందు కాదిష్యతి అనే విధంగా వస్తూ ఉంటుంది. ఇది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇక కాదిష్యంతిగా మారిపోయింది. అంటే ఇక్కడ తి తహ అంతి వస్తుంది. వర్తమాన కాలంలో కూడా అదే రకంగా ఉంటుంది. కానీ ఇక ష్యతి అనేది వస్తుంది. యా ప్రత్యేకంగా ఇక భవిష్యత్ కాలంలో ప్రత్యేకంగా యా అనేటువంటి అక్షరం మనకు కనబడుతుంది. మీరు ఇక గతంలో నేర్చుకున్నటువంటి గు అనేటువంటి ధాతువులో మరియు పట్ అనేటువంటి ధాతువులో ఒకసారి చూసినట్లయితే భవిష్యత్ కాలంలో ఇక భవిష్యతి యా వచ్చింది, పఠిష్యతి అని వస్తుంది. ఈ విధంగా మార్పు జరుగుతున్న దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క లిక్ అనేటువంటి ధాతువులో లేకిష్యతి యా అని వస్తుంది, యతి అని వస్తుంది. అంటే భవిష్యత్ కాలంలో ఈ ప్రత్యేకమైన మార్పును మనము గ్రహించగలగాలి. వర్తమాన కాలంలో, భూత కాలంలో ఏ విధంగా మార్పు చెందుతుంది, భవిష్యత్ కాలంలో ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది మనం సరిగా తెలుసుకోవాలి. దాని ఆధారంగానే మనము అభ్యాసం అనేది సరిగా ఉండగలగాలి. ఇక్కడ ధాతు రూపానిలో అదే రకంగా ఉంది. కాదిష్యతి, కాదిష్యతః, కాదిష్యత అని వస్తుంది. ఉత్తమ పురుషునికి వచ్చేసరికి కాదిష్యామి, కాదిష్యావహ, కాదిష్యామః. ఇక మీరు మధ్యమ పురుషులను గమనించండి. ఇందులో సి అని ఉంటుంది. ఇక ఇక్కడ విసర్గ ఉంటుంది. మధ్యమ పురుష ద్వివచనం నందు విసర్గ ఉంటుంది. ఇది గమనించాలి. అలాగే ప్రథమ పురుష ద్వివచనం నందు కూడా విసర్గ ఉంటుంది. కాదిష్యతః. ఈ కాదిష్యతఃకు తేడా ఏమిటి? ఇక్కడ అల్ప ప్రాణాక్షరం కా ఉంది, ఇక్కడ మహా ప్రాణాక్షరం కా ఉంది. అదే తహ థహ అంతే తేడా. ఆ తేడాను మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరొక యొక్క గమనించండి. మీ అని ఇక్కడ థహ వచ్చింది, థా వచ్చింది, కాదిష్యత వచ్చింది. అలాగే ఉత్తమ పురుషుడికి వచ్చేసరికి కాదిష్యామి, కాదిష్యామః, కాదిష్యామః అనేది వచ్చింది. ఇది మనం గ్రహించాలి. అయితే యామి అని వస్తుంది ఇక్కడ. కాదిష్యామి మీ వచ్చినప్పుడు దాని ముందు యొక్క అక్షరము దీర్ఘంలో ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. ఇక కాదిష్యామి ఈ విధంగా, కాదిష్యావహ అని చెప్పాలి. ఉత్తమ పురుషమునందు ఎప్పుడు కూడా ఆ ముందు అక్షరానికి దీర్ఘం ఉంటుంది. ఇవి గమనించాలి. మనం ఉదాహరణకు ఈ యొక్క భవిష్యతి అనేటువంటి ధ్రువ అనేటువంటి ధాతులు చూసినా ఇక భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః అని అంటుంటాం. ఇవి మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. అలాగే దాని ఈ యొక్క ముందు అక్షరము తప్పనిసరిగా దీర్ఘం ఉండడం అనేది జరుగుతుంది. అంటే అది కేవలం ఆకారాంతంగా ఉంటుంది. అది అకారాంతముగా ఉంటుంది. చూడండి, ఆకు దీర్ఘం లాగా యా, కాదిష్యామి, పఠిష్యామి, లేఖిష్యామి, వదిష్యామి ఇట్లా వస్తుంటది. ముందు దీర్ఘం ఉంటుంది. ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని యొక్క సాధారణంగా వాక్య నిర్మాణంలోకి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా మనం అభ్యాసం చేయవచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. మనం ప్రతిసారి ఏం తీసుకుంటున్నాము? సహ అనేటువంటిది ఇక్కడ శబ్దం తీసుకుంటున్నాము. సహ,
తౌ తే ఇది ఈ యొక్క శబ్దాలు ఇలా త్వం యువాం యూయం అహం అహం ఆవాం వయం అహం ఆవాం వయం అనే విధంగా ఇది చూస్తారు. ఇక్కడ చూడండి సహ తౌతే సహ తౌతే అనేది వస్తుంది. ఈ యొక్క మీరు గమనించాలి. సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం. ఇందులో మీరు ఈ రకంగా మనము తెలుసుకోవచ్చు. అయితే ఏ విధంగా మనము ఈ శబ్దాన్ని ఈ యొక్క ధాతువు జోడిస్తున్నాము, అది ఏ విధంగా మార్పు చెందుతూ ఉంది అంటే రూపాంతరం చెందుతూ ఉంది, అది ఏ విధంగా మార్పు చెందుతుందో మనం గ్రహిస్తూ ఉంటుంటాం. దాన్ని కలిపి చెప్తూ ఉంటుంటాం. ఎలా కలపాలి, ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ సహ కాదిష్యతి, ఈ సహ అనేది యొక్క అది శబ్దము యొక్క ఈ సహ అనేటువంటిది అతడు అన్నటువంటి అర్థం ఇస్తుంది. ఇది ఏకవచనము, సహ అనేది ఏకవచనము, తౌ అనేది ద్వివచనం, తే అనేది బహువచనము. ఈ సహ అనేది అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ అనే అర్థం వస్తుంది. ఇలా ఈ యొక్క సహ అనే శబ్దానికి ఈ కాద్ అనేటువంటి కాద్ భక్షణి అనేటువంటి భవిష్యత్తు లుట్ అనేటువంటి ఈ యొక్క శబ్దంలో మనము ఈ యొక్క ఏకవచనాన్ని జోడిస్తాము. అది కూడా ప్రథమ పురుష ఏకవచనము, ప్రథమ పురుష అంటున్నాం. ఆ ప్రథమ పురుష ఏకవచనాన్ని మాత్రమే మనము కలపాలి. ఇక్కడ ద్వివచనం ఉంటే ఇది కూడా ద్వివచనం కలపాలి. ఇది కూడా మనం అర్థం చేసుకుంటాం. ఇది కూడా శబ్దంలో ఏకవచనము, ద్వివచనము, ద్వివచనము మరియు బహువచనము, బహువచనం. ఈ విధంగా మనము చెప్పుకోవాలి, గమనించాలి. చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏకవచనము, ద్వివచనము, బహువచనము. సహ తౌ తే, సహ తౌ తే, త్వం యువాం యూయం, అహం ఆవాం వయం, అహం ఆవాం వయం. ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఒక్కసారి మనం ఇది ఒకసారి చూద్దాం. ఏమని ఈ యొక్క ఏకవచనంలో ఉన్నదాన్ని అక్కడ ఉన్న ఏకవచనాన్ని కలపడం, ఇక్కడ ద్వివచనంలో ఉన్నదాన్ని ప్రథమ పురుష ద్వివచనంలో కలపడం, బహువచనంలో ఉన్నదాన్ని ఈ యొక్క మనము ఈ యొక్క బహువచనంలోకి కలపడం. ఇలా మనం ప్రయత్నం చేద్దాం. సహ కాదిష్యతి, తౌ కాదిష్యతః, తే కాదిష్యంతి, తే కాదిష్యంతి అని ఇలా చెప్తాం. అలాగే త్వం కాదిష్యసి, యువాం కాదిష్యతః, యూయం కాదిష్యత. ఇలా వస్తుంది. మనకు ముఖ్యంగా ఇది నేర్చుకుంటే సరిపోతుంది సరిగా వస్తే, కానీ వాక్య నిర్మాణాలు కూడా మనకు అప్పుడప్పుడు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని కూడా మనం తేలికగా నేర్చుకోవాలి. కనీసము కొన్ని ఒక 30-40 వాక్యాల నిర్మాణం మనం చేయగలుగుతాము అనేటువంటి విశ్వాసం మనకు రావాలి. సహ కాదిష్యతి అన్నప్పుడు అతడు తినగలడు అని అర్థం వస్తుంది. సహ సహ ఖాదిష్యతి, ఖాదిష్యతి. సహ ఖాదిష్యతి అన్నప్పుడు అతడు తినగలడు, అతడు తినగలడు. తర్వాత
తౌ కాదిశ్యతః, తౌ కాదిశ్యతః, తౌ కాదిశ్యతః. వారిద్దరు తినగలరు. ते खादिष्यन्ति, ते खादिष्यन्ति. వారందరూ తినగలరు, వారందరూ తినగలరు. చూడండి, బహువచనంలోకి మార్పు చెందుతూ ఉన్నది. ఇట్లా మనం గమనిస్తూ ఉన్నాం. సహ కాదిష్యతి, అతడు తినగలడు. తౌ కాదిష్యతః, వారిద్దరూ తినగలరు. తే కాదిష్యంతి, వారందరూ తినగలరు అని ఈ విధంగా వాక్య రూపం చెందుతూ ఉంటుంది. అయితే వాక్య నిర్మాణం జరుగుతున్న సందర్భంలో మనకు ఏ విధంగా అది రూపాంతరం చెందుతుందో, అంటే మార్పు చెందుతూ ఉందో మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ కేవలం ఆ తద్శబ్దములోని కేవలం ప్రథమా విభక్తి సంబంధించినవి జోడించాము మనము. ప్రథమా విభక్తిలో సహ తౌతే అని ఉంటుంది అన్నమాట. కాబట్టి సహ అనేటువంటిది అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ. ఇలా ఈ యొక్క మొదటి పదాలను మాత్రమే మనం జోడిస్తాం. ఈ పైన ఉన్నటువంటి ఏకవచనము, ద్వివచనము, బహువచనం. అయితే మధ్యమ పురుష అనే దానికి ఇక్కడ మధ్యమ పురుష సంబంధించినటువంటి శబ్దాలు ఇవి. త్వం యువాం యూయం, త్వం యువాం యూయం. ఇది మధ్యమ పురుష సంబంధించినటువంటి ఈ యొక్క శబ్దాన్ని మనం అంటే క్రియకు కలిపేటప్పుడు ఈ యొక్క మధ్యమ పురుష సంబంధించినటువంటి శబ్దాన్ని అక్కడ ప్రయోగిస్తారు. ఇది ఈ యొక్క త్వం యువాం యూయం అనేది మధ్యమ పురుష సంబంధించినటువంటి క్రియాపదాలకు మాత్రమే కలపాలి. ఈ శబ్దాన్ని త్వం యువాం యూయం అనేటువంటి ఈ యొక్క శబ్దాన్ని కేవలం మధ్యమ పురుషకు మాత్రమే కలపాలి. మరి మిగతా వేరే యొక్క పురుషులకు కలపరాదు. ఇది గ్రహించాలి. ఉదాహరణకు ఇక్కడ త్వం కాదిష్యసి అని అనాలి అంటే నీవు తినగలవు అని అర్థం వస్తుంది. కానీ త్వం కాదిష్యతి అని అనకూడదు, అది వ్యాకరణ పరంగా దోషమవుతుంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క ప్రథమ పురుషకు జోడించడానికి వీలుండదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఈ మూడు శబ్దాలు కూడా ఈ మూడింటికి మనకు కలపడం జరుగుతుంది. అలాగే అహం, ఇప్పుడు ఒక సత్యం త్వం కాదిష్యసి, యువాం కాదిష్యతః, యూయం కాదిష్యత, యూయం కాదిష్యత అని మనం చెప్పాలి. అలాగే అహం అంటే అహం అన్నప్పుడు నేను, అహం యొక్క కాదిష్యామి, ఆవాం కాదిష్యావః, వయం కాదిష్యామః అని మనం చెప్పాలి. ఇలా మనము గ్రహించాలి. ఇక్కడ ఈ ఉన్నటువంటి అహం కాదిష్యామి, ఆవాం కాదిష్యావః, వయం కాదిష్యామః అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఈ అహం అన్నప్పుడు నేను తినగలను, ఆ యొక్క ఆవాం మేమిద్దరం తినగలము, వయం కాదిష్యామః అంటే మేమందరము తినగలము అని ఈ విధంగా వస్తుంది. మధ్యమ పురుష అయితే త్వం కాదిష్యసి, నీవు తినగలవు. చూడండి, త్వం కాదిష్యసి, నీవు తినగలవు. యువాం కాదిష్యతః, మీరిద్దరు తినగలరు. యువాం కాదిష్యతః, మీరిద్దరు తినగలరు. యూయం కాదిష్యత, యూయం కాదిష్యత అని చెప్తారు. ఈ విధంగా మార్పు మనకు చెప్పగలగాలి. అంటే ఈ యొక్క రూపంలో ఏ విధంగా మార్పు చెందుతూ ఉంది, ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. వీటిని మనము అభ్యాసం చేస్తూ ఉండాలి.
అంటే ప్రథమ పురుష అని చెప్తున్నారు. ఇక భవిష్యతి లుటో ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమ పురుష అనాలి. ప్రథమ పురుష కాదిష్యతి కాదిష్యతః కాదిష్యంతి మధ్యమ పురుష కాదిష్యసి కాదిష్యతః కాదిష్యథ ఉత్తమ పురుష కాదిష్యామి కాదిష్యావః కాదిష్యామః అని చెప్పాలి. ఉత్తమ పురుష కాదిష్యామి కాదిష్యావః కాదిష్యామః అని చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. ప్రథమ పురుష కాదిష్యతి కాదిష్యతః కాదిష్యంతి మధ్యమ పురుష కాదిష్యసి కాదిష్యతః కాదిష్యథ ఉత్తమ పురుష కాదిష్యామి కాదిష్యావః కాదిష్యామః అని ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ధాతువుని ఇక్కడ శబ్దానికి జోడించినప్పుడు కూడా ఇది కూడా ప్రాక్టీస్ చేయగలగాలి. ఓహో, ఇది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా మనం ఇది చక్కగా రాసుకోవాలి. ఇది రాసుకున్నట్లయితే మనకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క వర్తమాన కాలానికి, భూతకాలానికి, భవిష్యత్ కాలానికి ఈ మూడు రూపాలను మనము చెప్పుకోవచ్చు. వర్తమాన కాలానికి, భూతకాలానికి మరియు భవిష్యత్ కాలానికి ఈ రూపాలను, ఈ శబ్దాలను జోడించుకొని చెప్పుకోవచ్చు. మనం నిన్న తెలుసుకున్నాం. సహ ఖాదతి అని తెలుసుకున్నాం. తౌ ఖాదతః తే ఖాదంతి. వర్తమాన కాలం ఖాదతి ఖాదతః ఖాదంతి. తర్వాత ఖాదసి ఖాదతః ఖాదత ఖాదామి ఖాదావః ఖాదామః. ఇలా అప్పుడు త్వం ఖాదసి యువాం ఖాదతః యూయం ఖాదత అహం ఖాదామి ఆవాం ఖాదావః వయం ఖాదామః. అహం అని పిలిచినప్పుడు అహం ఖాదామి. ఎక్కడ కూడా అహం ఎక్కడైతే వస్తుందో శబ్దము, ఆ క్రియాపదంలో తప్పనిసరిగా నీ ఉంటుంది. అహం వచ్చినప్పుడు, అహం అంటే నేను, నేను అన్నటువంటి చెప్తున్నప్పుడు తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఉత్తమ పురుష ఏకవచనమే వస్తుంది. మీ అనేది ఉందంటే, ఎక్కడైనా ఒక క్రియాపదములో మీ ఉందంటే అది ఉత్తమ పురుష ఏకవచనంగా గుర్తించాలి. అలాగే వహ ఉన్నట్లయితే అది ఉత్తమ పురుష ద్వివచనంగా గుర్తించాలి. మహ ఉన్నట్లయితే అది ఉత్తమ పురుష బహువచనంగా మనము గుర్తించగలగాలి. ఇది మనం సాధారణంగా అభ్యాసం చేస్తాం. ఉత్తమ పురుష ఖాదిష్యామి ఖాదిష్యావః ఖాదిష్యామః అని మనం చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పాల్సి ఉంటుంది, ఆ విధంగా పలకాల్సి ఉంటుంది. ఇది మనం గ్రహిస్తాము. ఇలా మీరు సరిగా అర్థం చేసుకోండి, ఆ విధంగా అభ్యాసం చేయండి. అంటే మనము పలకడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ పలకడం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ భూతకాలము, వర్తమాన కాలం నిన్న చెప్పుకున్నాము, భవిష్యత్ కాలం చెప్పాము, ఇంకా విధి లింక్ అనేది, తర్వాత విద్యాదిశు లోట్ అనేది తెలుసుకుందాం. మనకు విద్యాదిశు లోటులో ఖాదతు, ఖాదతాం అని ఖాదంతు. ఒకసారి చూద్దాం. ఇక్కడ రూపాలు లట్ రూపం అయిపోయింది, లంగ్ రూపం. లంగ్ రూపంలో అఖాదత్ వస్తుంది. అఖాదత్, అఖాదత్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇప్పుడు లోటు రూపం తెలుసుకుంటున్నాం. లోటు ఖాదతు వస్తుంది. ఖాదతు చూడండి,
ఈ కాదతు ఏ విధంగా వస్తుందో చూడండి. కాదతు కాదతాత్ అని వస్తుంది. కాదతాత్ కాదతాం కాదంతు. కాదతు కాదతాత్ కాదతాం కాదంతు. కాద కాదతాత్ కాదతం కాదత. కాదం కాదాని అని అనాలి. ఉత్తమ పురుష యొక్క లోటు రూపంలో కాదాని కాదావ కాదామ. కాదాని కాదావ కాదామ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు రూపాలు మనం తెలుసుకున్నప్పుడు లోటు రూపం మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. ఆ లోటు రూపంలో మాత్రం భిన్నంగా ఉంటాం. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం తేలికగానే ఉంటుంది. కానీ ఈ లోటు రూపం మాత్రమే కొంచెం జాగ్రత్తగా మనం పలికాలి. కాదతు అనుకుంటాము. కాదతా. కాదతు అన్న కాదతాత్ అన్న ఒకటే. కాదతు కాదతా అని వస్తుంది. కాదతాం కాదంతు అని చెప్పాలి. కాదతు కాదతాత్ అని చెప్పొచ్చు రెండు రకాలుగా. మళ్ళీ కాదతాం కాదంతు. అలాగే కాద కాదతాత్ మళ్ళీ చెప్తాం. కాదతం కాదత అని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఉత్తమ పురుషులో చెప్పినప్పుడు ఎట్లయితే ఇక కాదాని కాదావ కాదామ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము చెప్పుకుంటాము. ఇక లోటు రూపం కూడా చెప్పుకున్నాము, భవిష్యత్ కాలం చెప్పుకున్నాము. అయితే ఇంకొకటి విధి లింగ్ ఉంటుంది. ఆ విధి లింగ్ అనేది కూడా, విధి అంటే తప్పనిసరిగా మీరు చేయవలను అని ఇలా వస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా పాటించండి. ఒక్కొక్కసారి మనం చెప్పేటప్పుడు ఏంటంటే మీరు తప్పనిసరిగా పుస్తకాలు తెచ్చుకోవాలను, ఈ విధంగా యూనిఫామ్ ధరించవలను, సమయానికి రావలను అన్నట్టుగా చెప్పేటప్పుడు ఈ యొక్క విధిలింగ్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ కాదే అనుసరి అంటే కాదే కాదేతా కాదేయు. కాదే కాదేతా కాదేయు అని వస్తుంది. అలాగే కాదే కాదేతం కాదేత. కాదేహే కాదేతం కాదేత. అలాగే కాదేయం కాదేవ కాదేమ. కాదేయం అని వస్తుంది. కాదేవ కాదేమ అని వస్తుంది. అయితే మనకు లోటు రూపాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యొక్క కాదతు కాదతాత్ కాదతాం కాదంతు. ఇక్కడ రెండు రూపాలు వస్తాయి, మీరు బాగా గమనించాలి. ఓన్లీ ఈ యొక్క లోటులోనే మాత్రమే, అంటే విద్యాదిశు లోటు, ఈ లోటు రూపంలో మాత్రమే మీకు ఏమొస్తాయంటే ఈ యొక్క ప్రథమ పురుష ఏకవచనం నందు, మధ్యమ పురుష ఏకవచనం నందు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇది మనం తెలిసి ఉండాలి. ఏంటంటే ఇక్కడ కాదతు లేదా కాదతాత్ అని చెప్పచ్చు. కాదతాం కాదంతు అలా కాద, మళ్ళీ కాదతాత్ కాదతం కాదత. కాదాని కాదావ కాదామ ఇలా చెప్పడానికి అవసరం ఉంటుంది. ఈ యొక్క లోటులో కానీ మరియు విధి లింగులో కానీ సాధారణంగా ఈ శబ్దాలను ఉపయోగించము. ఈ చాలా మటుకు మనము అటు కాదతు అంటే అతడు తినుము అని చెప్పలేము. కాబట్టి కొన్ని పదాలలో ఈ శబ్దాలను మనం జోడించవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మూడు కాలాలపైనే మీరు దృష్టి పెట్టాలి. వర్తమాన కాలము, భూతకాలము మరియు భవిష్యత్ కాలంలో మార్పు చెందేదాన్ని వాక్య నిర్మాణం చేసుకుంటూ నెమ్మదిగా నేర్చుకోవాలి. అంటే పలికే విధానము చాలా చోట్ల ఒకే రకంగా ఉంటుంది. ఎక్కడైతే భిన్నంగా ఉంటుందో వాటిని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ దానేన అనేటువంటి దానిలో ఆ యొక్క ప్రత్యేకంగా దానే అని ఉన్నది. ఇక్కడ కాదు భక్షణలో కాదతిగానే వచ్చేసింది. దానేలో ఆ విధంగా రాదు, ఇక్కడ యచ్చతిగా మారుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అలాగే భవిష్యత్ కాలం చూడండి, ఈ యొక్క కాదు భక్షణలో కాదిష్యతి అని బాగానే వచ్చేసింది. కానీ దానేలో దాస్యతిగా మారిపోతూ ఉంది, లేదా దాస్యతిగా వస్తూ ఉంటుంది.
అంటే ఇవ్వగలడు అని వస్తున్నాం. దానే అనేటువంటి ధాతువులో భవిష్యత్ కాలంలో మార్పు చెందుతుంది. వర్తమాన కాలంలో కూడా ఇక దానతి అని ఉండదు, కాదతి, కాదంటే కాదతి అని వచ్చింది కదా, దాని అని అన్నప్పుడు ఆ విధంగా రాదు. కాబట్టి అక్కడ ఇక యచ్చతిగా మారిపోతుంది. యచ్చతి అనేటువంటి క్రియగా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇంకా చూడండి, మనకు లుటు అనేది తెలుసుకుంటున్నాం. లుటు, ఈ లుటు అని రాసినప్పుడు మీరు వెంటనే మీకు స్ఫురణ రావాల్సింది ఏంటంటే, ఈ యొక్క లోటు అనేదేమో కాదత్వాన్ని వస్తుంది, లుటు అనేదేమో మనకు కాదిష్యతిగా తీసుకోవాలి. కాదిష్యతి, కాదిష్యతి. ఇది మనం గమనించాలి, కాదిష్యతిగా మార్పు చెందుతుంది. అయితే మనకు పరీక్షల్లో కేవలం ఈ కాదిష్యతి అనే పదమే మనం చూస్తాము. ఆ కాదిష్యతి అనే పదం చూసే అందుకోసమే ఈ 5 పద్ధతుల్లో లట్ రాయగానే కాదతి అనేది గుర్తుంచుకోవాలి. ఆ మొదటి పదం ఆధారంగానే మిగతా వాక్యాలను చదువుతుంటాం. లట్ రూపంలో అకాదత్ వస్తుంది, ఆ మొదటి పదం ఆధారంగానే మిగతావి రాయాలి పురుషులు. అలాగే లోట్ అనగానే కాదతు అని ఉంటుంది, మనం అది గ్రహించాలి. ఇట్లా కాదతు అని వస్తుంది, లోట్ కాదతు. అలాగే లుట్ కాదిష్యతిగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ రకంగా యొక్క మార్పు చెందుతూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, అవి సరిగా పలుకుతూ ఉండాలి. అందుకే ఒక్కసారి ఈ యొక్క ధాతువుని వర్తమాన కాలాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని ఏ విధంగా పలుకుతామో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పలకడం అనేది మనకు రావాలి. పలికేటువంటి విధానంలో తేడా ఉండకూడదు. కొద్దిపాటి తేడా ఉన్నా మనం రాయడంలో పొరపాటు జరుగుతుంది. చూడండి, మనకు వర్తమానే లట అని చెప్పాలి, వర్తమానే లట అని చెప్పాలి. ఇక ఖాదు భక్షణే, ఖాదు భక్షణే అని చెప్పి వర్తమానే లట. ప్రథమ పురుష ఖాదతి, ఖాదతః, ఖాదంతి, ఖాదసి, ఖాదతః, ఖాదథ, ఖాదామి, ఖాదావః, ఖాదామః. ఇది వర్తమాన కాలం అయిపోయింది. అలాగే ఖాదు భక్షణే మళ్ళీ అనద్యతన భూతే లంగ్ అని చెప్పాలి. లంగ్ అని చెప్పేసి అఖాదత్, అఖాదతాం, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత, అఖాదం, అఖాదావా, అఖాదామా అని చెప్పాలి. ఇలా నెమ్మదిగా మనం పలకాలి. అఖాదావా అని చెప్పాలి, దీర్ఘం వస్తుంది. చూడండి ఇక్కడ భూతకాలంలో చూడండి, అఖాదత్, అఖాదతాం, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత, అఖాదం, అఖాదావ, అఖాదామ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనము పలకడం అనేది మనకు రావాల్సి ఉంటుంది. ఇది దీని యొక్క రూపం మీరు సరిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క వర్తమాన కాలం చెప్పుకున్నాం, భూతకాలాన్ని ఏ విధంగా పలకాలో తెలుసుకున్నాం. పలకాలి, అదే రకంగా పలకాలి. అబ్జర్వ్ చేసి అదే ఒకే శైలిలో చదువుతూ ఉంటుంటే ఎక్కడ దీర్ఘం వస్తుంది, ఎక్కడ హ్రస్వం వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. పలికే విధానం సరిగా వినాలి. భూతకాలం చూడండి, అనద్యతన భూతే లంగ్ అని అర్థమే. ప్రతిదానికి అనద్యతన భూతే అని అంటుంటాం, అంటే అందులోనే ఉంటుంది భూతకాలము అని అర్థం. అనద్యతన భూతే లంగ్ అని చెప్పి అఖాదత్, అఖాదతాం, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత, అఖాదతం అని వస్తుంది ద్వివచనంలో, తర్వాత అఖాదత వస్తుంది. అలాగే అఖాదం, అఖాదావ, అఖాదామ, అఖాదామ దీర్ఘం వస్తుంది, దామ అని చెప్పాలి. అఖాదామ, అఖాదావ అలా వస్తుంది. అది భూతకాలం.
అలాగే లోటుకు వచ్చేసరికి దీన్ని విద్యాదిశు లోటు అంటాం. విద్యాదిశు లోటు ఒక విధంగా ఇది ఆజ్ఞార్థకం కూడా వస్తుంది, ఆజ్ఞాపించినట్టు వస్తుంది. ఇక్కడ కాదతు అన్న స్టార్ట్ అవడంలో కాదతు అంటే తినుము, కొంచెం రిక్వెస్ట్ లాగా ఉన్నట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి ఆర్డర్ లాగా కూడా అనిపిస్తుంటుంది. అంటే తినుము, తినుము అని చెప్తుంటారు. అలా గచ్చతు అంటే వెళ్ళుము అని అని ఉంటుంది. తూ అని వచ్చేదనుకోండి అది ఒక విధంగా ఆర్డర్ లాగా ఉంటుంది, ఆజ్ఞార్థకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే విద్యా దిశు లోడ్ అని చెప్తుంటాము. ఇక్కడ చూడండి, అక్కడ కాదతు, కాదతాత్, కాదతం, కాదంతు అని చెప్పాలి. కాదతు దాన్ని మళ్ళీ కాదతాత్, కాదతాం, కాదంతు అని చెప్తుంటాం. చూడండి, కాదతు, కాదతాత్, కాదతాం, కాదంతు, మళ్ళీ కాదా, కాదతాత్, కాదతం, కాదతా, కాదాని, కాదావా, కాదామా అలా చెప్పాలి. ఈ యొక్క శైలి అదే రకంగా చెప్తుంటే ఆ దీర్ఘం అక్కడ కాదామా అని వస్తుంది, కాదామా అని వస్తుంటుంది. ఇలా మీరు వ్రాసినప్పుడు కూడా తేడా ఉండదు, అందుకే చదవాలి. కాదతు, కాదతు, కాదతాత్, కాదతాం, కాదంతు, కాద, కాదతాత్, కాదతం, కాదత అలా చెప్పాలి. కాదాని దీర్ఘం వస్తుంది, కాదాని, కాదావ, కాదామ అని చెప్పాలి. ఇలా చెప్పాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్ కాలంలో చూడండి, ఇక ప్రథమ పురుష కాదిష్యతి, కాదిష్యతః, కాదిష్యంతి, కాదిష్యసి, కాదిష్యతః, కాదిష్యథ, కాదిష్యామి, కాదిష్యావః, కాదిష్యామః అని చెప్పాలి. ఇక్కడ ఏ విధంగా మార్పు చెందుతుందో మీకు చెప్పారు. మీకు మీ అనేటువంటి అక్షరం ఎక్కడ ఉంటుంది, ఒక వహ అనేటువంటి అక్షరం ఎక్కడ ఉంటుంది, మహ అనేది ఎక్కడ ఉంటుంది. ఈ అక్షరాలకు మీ, వహ, మహ ఈ ముందు అక్షరాలకు తప్పనిసరిగా మనం దీర్ఘము పెట్టాలి. ఆ దీర్ఘము ఉంచినట్లయితేనే మనం సరిగా ఇక వ్రాయగలుగుతాము, చేయగలుగుతాము. ఆ దీర్ఘము ఖచ్చితంగా ఉంటుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉత్తమ పురుష ఏకవచనం నందు, బహువచనం నందు మరియు ఈ యొక్క ద్వివచనం నందు కూడా ఈ 3 చోట్లలో 3 శబ్దాల ముందు ఆ ముందు అక్షరం ఖచ్చితంగా అకారాంతమైనటువంటి దీర్ఘం ఉంటుంది. అకారాంతమైన దీర్ఘం అంటే ఇక్కడ గమనించండి, మీ అనేది ఉంది కదా, మీకు ముందు ఈ యొక్క దీర్ఘము అకారాంతమైన దీర్ఘం అంటే యా అని వచ్చింది. ఇక ఇక్కడ చూడండి, పఠిష్యామి అని వస్తుంది, భవిష్యత్ కాలం. గమిష్యామి అని వస్తుంది, మీ వస్తుంది. ఉత్తమ పురుష ఏకవచనం అంటే అదే వస్తుంది. మళ్ళీ పఠిష్యామః వేరే ధాతువు ఉంది, పఠిష్యామః అలా వస్తుంది. అంటే మీ, వహ, మహ వస్తుంది, దానికి ముందు మాత్రం యా అనేది దీర్ఘం రూపేణ వస్తుంది. ఇది మనం గ్రహించగలగాలి. వీటిని వాక్యంలోకి కలిపి రాసినప్పుడు కూడా మనం గ్రహించాలి. శబ్దాలు చూడండి, సహ కాదిష్యతి అతడు తినగలడు. సహ కాదిష్యతి అంటే అతడు తినగలడు. తౌ కాదిష్యతః వారిద్దరు తినగలరు. తే కాదిష్యంతి వారందరూ తినగలరు అని ఈ విధంగా వస్తుంది. తే కాదిష్యంతి అంటే వారందరూ తినగలరు అనేటువంటిది అర్థం వస్తుంది. ఇలా మధ్యమ పురుషం తీసుకున్నప్పుడు కూడా త్వం కాదిష్యసి, యువాం కాదిష్యథః. ఈ విసర్గలు ఒక 4 చోట్లనే ఉంటాయి మనకు ఇక్కడ గమనించాలి. ఈ యొక్క ద్వివచనం నందు 3 చోట్ల ఉంటుంది, బహువచనంలో ఈ యొక్క ఉత్తమ పురుష బహువచనంలో మాత్రమే విసర్గ ఉంటుంది. ఇది గమనించాలి. ఇక్కడ త్వం కాదిష్యసి, యువాం కాదిష్యతః, యూయం కాదిష్యత, యూయం కాదిష్యత అని చెప్పాలి. అహం కాదిష్యామి, ఆవా కాదిష్యామః, వయం
ఖాదిష్యామః, వయం ఖాదిష్యామః అని మనం చెప్పాలి. ఈ రకంగా మనం అభ్యాసం చేయాలి. ఇలా అభ్యాసం చేసినట్లయితే అత్యంత సులువుగా మీరు ఈ యొక్క శబ్దాలను నేర్చుకోవచ్చు. శబ్దాలు కనుక చక్కగా వస్తేనే మనకు ఈ యొక్క మనం రాసేటువంటి ఈ ఎగ్జామ్లో కానీ మరి యొక్క వాక్య నిర్మాణం చేసేటప్పుడు కానీ దోషాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇక శబ్దాలు ధాతువులు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని మీరు పదే పదే అభ్యాసం చేయండి, పలకండి. విని సరిగా ఆ యొక్క శబ్దాన్ని గ్రహించి మీరు ఒక లయ ప్రకారంలో ఒక పద్ధతిలో మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ కాలాంశం నందు మీకు ప్రత్యేకంగా ఖాద్ భక్షరే అనేటువంటి ధాతువు గురించి వివరించాను. ఇది మనకు ఈ కాలాంశంలో ఇది ఈ కాలాంశం.